ఈ రోజు సెషన్ లో మనము ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసినాం అబౌట్ ఎస్ఈఓ. ఓకే, ఎస్ఈఓలో మళ్ళీ లోకల్ ఎస్ఈఓ అన్నట్టు. లోకల్ ఎస్ఈఓలో మేజర్ గా మ్యాప్, గూగుల్ మ్యాప్స్ అన్నట్టు. లోకల్ ఎస్ఈఓలో వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ కి గూగుల్ మ్యాప్, ఓకే, అదే యాపిల్ కి యాపిల్ మ్యాప్స్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే బింగ్, ఓకే, ఇది కూడా సర్చ్ ఇంజన్ కాబట్టి దీనికి కూడా బింగ్ ప్లేసెస్ ఆర్ బింగ్ మ్యాప్స్ అన్నట్టు. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే ఎస్టర్డే అయితే మనము డిస్కషన్ అయితే చేసినాం. ఓకే, సో ఈ రోజు సెషన్ లో ది కోర్, ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లో ఉండేది 4 కోర్ మాడ్యూల్స్ అన్నట్టు. కోర్ మాడ్యూల్స్ లో దాంట్లో ఏంటి? ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఎం, ఎస్ఎంఓ. ఓకే, సో ఈ కోర్ మాడ్యూల్స్ లలో, ఓకే, సో ఎస్టర్డే మనము 2 మాడ్యూల్స్ గురించి కొన్ని అయితే డిస్కషన్ అయితే చేసినాం. ఓకే, సో ఈ రోజు ఎస్ఈఎం అండ్ ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం. ఓకే, సో ఈ మాడ్యూల్స్ లలో మనము ఏమేమి కవర్ చేస్తాం అప్కమింగ్ సెషన్స్ లో అనేది నేను మీకు ఓవర్వ్యూ చూపిస్తా. అండ్ అలాగే ప్రాక్టికల్ గా కూడా చూపిస్తా, ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్, ఓకే, సో ఇక్కడ మనము మేజర్ గా డిస్కషన్ చేసుకోబోయేది గూగుల్ యాడ్స్. ఓకే, మనము ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్ లో కొన్ని చూసినాం. ఓకే, ఎలాంటి ప్రాజెక్ట్స్ కి ఎంత అమౌంట్, ఓకే, మనీ రేంజ్ ఎంత ఉంటుంది అనేది కూడా మనము చూసినాం ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, అదే ఎస్ఎంఎం అండ్ ఎస్ఎంఓ. ఓకే, సో దీంట్లో మనము ఒక్కొక్క ప్రాజెక్ట్ కి మినిమం రేంజ్ ఎంత ఉంటుంది అండ్ మాక్సిమమ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ గోల్స్ అన్నట్టు. ఓకే, ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ గోల్స్. సో దీన్ని బట్టి మనకు ఎంత మనము యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా అర్న్ చేయొచ్చు, ఓకే, అనే కాన్సెప్ట్స్ మనము డే 1 లోనే చూసినాం. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ లో మనము ఎలాంటి కాన్సెప్ట్స్ డిస్కషన్ చేస్తాం. ఓకే, సో వై గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, సో ఇక్కడ ఒక్క కాన్సెప్ట్ మీరు క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. యూజర్ అంటే కస్టమర్. కస్టమర్ కి అవసరము ఎప్పుడైనా ఉన్నప్పుడు, ఓకే, అవసరం ఉన్నప్పుడు అతను డైరెక్ట్ గా గూగుల్లోనే సెర్చ్ చేస్తాడు మాక్సిమం. ఓకే, అంటే 90% కస్టమర్ గూగుల్లోనే సెర్చ్ చేస్తాడు, ఇంకెక్కడే కానీ సెర్చ్ చేయడు. దీంట్లో 10% మాత్రం డిఫరెంట్ ఛానల్స్ లో సెర్చ్ చేస్తాడు. వాట్ ఆర్ దోస్ డిఫరెంట్ ఛానల్స్? సే ఎగ్జాంపుల్, ఒకటి యూట్యూబ్ కావచ్చు. ఓకే, యూట్యూబ్ లో ఏమని సెర్చ్ చేస్తాడంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఇలా అని కూడా సెర్చ్ చేస్తాడు ఇక్కడ యూట్యూబ్ లో. ఇది 10% మాత్రమే. ఈ 10% లో కూడా సోషల్ మీడియా కూడా వస్తుంది. 10% సోషల్ మీడియాలో కూడా వస్తుంది. అదే 90% ఎక్కడుంటారు అంటే క్వాలిటీ. ఓకే, క్వాలిటీ అది ఎక్కడ ఉంటారు అని అంటే ఓన్లీ గూగుల్. ఇది చేంజ్ అవ్వదు. మీకు ఏఐ వచ్చినా కానీ 10% ChatGPT అంట దీనిలోనే సెర్చ్ చేస్తాడే కానీ మళ్ళీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే గూగుల్కే వస్తాడు ఆ పర్సన్. ఓకే, అది ఒక సైకాలజీ లెవెల్ అయిపోయింది. ఎందుకనంటే మన చిన్నప్పటి నుంచి గూగుల్ని చూస్తూనే ఉన్నాం. అండ్ ఆల్సో బ్రాండ్ అన్నట్టు ఒక ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? గూగుల్లోనే ఎక్కువ దొరుకుతుంది. ఇది యాజ్ పర్ కస్టమర్ సైకాలజీ. ఓకే, సైకాలజీ అన్నట్టు. సో అందుకనే ఎక్కువ లీడ్స్ అంటే యూజర్ ఇంటెంట్ అంటాం.
ఓకే, ఈ ఇంటెంట్ కూడా హై. హై ఎక్కడ ఉంటుంది ఈ ఇంటెంట్? గూగుల్ యాడ్స్, అంటే గూగుల్, నాట్ గూగుల్ యాడ్స్, గూగుల్. ఒక బ్రాండ్, ఓకే, స్టార్ట్అప్ కావచ్చు, మిడ్ లెవెల్ కావచ్చు, ఓకే, ఇంకా లార్జ్ లెవెల్లో సేల్స్ కావాలి అని అంటే, ఓకే, పెద్ద కంపెనీకైనా కానీ సోషల్ మీడియా యూజ్ చేస్తారు. ఇక్కడ అందరూ ఆడియన్సెస్ ఉంటారు, అంటే ఫ్రమ్ 12+ నుంచి, అఫ్ కోర్స్ లెస్ దాన్ 12+ చిల్డ్రన్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, డెమోగ్రఫిక్స్ పీపుల్. 12+ నుంచి ఓకే 70+ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా అయితే ఉన్నారు. అంటే ఒక బ్రాండ్ ఎక్కువ బిల్డ్ చేయాలి అని అంటే సోషల్ మీడియా యూజ్ చేస్తారు. బట్ దీని వల్ల సేల్స్ అవుతాయా? పాయింటే కదా. అన్ని బిజినెసెస్ కి సేల్స్ అవుతాయా? ఎలా అవుతాయి? బాబు, అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. క్లోతింగ్ బిజినెస్ అవుతుంది బికాస్ యూత్ అంతా ఎక్కడ ఉంటారు? సోషల్ మీడియాలో ఉంటారు. అదే క్లోతింగ్ బిజినెస్ తీసుకొని వెళ్ళి మీరు గూగుల్ యాడ్స్ చేయండి, అవ్వదు. సేల్స్ ఎలా అవుతుంది? ఇంకా లాస్ అవుతుంది. అంటే ఆర్ఓఐ రాదు. ఆర్ఓఐ ఇస్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అదే సోషల్ మీడియాలో మీరు ప్రమోట్ చేయండి, ఎస్, 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ పైన వస్తుంది. అంటే ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. అదే బైక్స్, ఓకే, అదే కాలేజెస్ అడ్మిషన్ అవుతాయా బై సీయింగ్ సోషల్ మీడియా? అవ్వదు. కాలేజ్ అడ్మిషన్ అయ్యేది ఏంటి? గూగుల్ నుంచి అయితే ఇంకా చెప్పా కదా, ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వేరీ అయితే అవుతుంది. హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ అవుతుందా? డిపెండ్స్. ఫుడ్ ప్రోడక్ట్స్ అవుతాయా? ఎస్. ఓకే, సో ఇది ఎందుకు గూగుల్ యాడ్స్ అండ్ ఎందుకు సోషల్ మీడియా. అందుకనే ప్రతి ఒక్కరు కోర్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ మార్కెటింగ్ లో, ఈ కోర్ మాడ్యూల్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి, కంపల్సరీగా ఉండాల్సిందే. లేదంటే యువర్ నాట్ ఏ డిజిటల్ మార్కెటర్. మీరు బ్లాగింగ్ చేయాలన్నా, ఎగ్జాంపుల్, మీకు ఈ బ్లాగింగ్ కి ట్రాఫిక్ సోషల్ మీడియా నుంచి తెచ్చుకోవచ్చు. మీకు సోషల్ మీడియా నాలెడ్జ్ ఉండాల్సిందే. అండ్ అలాగే మీ వెబ్సైట్ బ్రాండ్ అవ్వాలి అని అంటే గూగుల్ ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఆఫ్ కోర్స్ గూగుల్ యాడ్స్ కూడా చేయాల్సిందే, బికాస్ ట్రాఫిక్ తెచ్చుకోవాలి, దట్ పెయిడ్ ట్రాఫిక్ కూడా తెచ్చుకోవాలి అలాంగ్ విత్ ఆర్గానిక్ ట్రాఫిక్. ఎందుకు? మీరు రాసే కాంటెంట్ ఎంత క్వాలిటీ ఉంది అనేది తెలుసుకోవాలి కదా. అప్పుడే నీ బ్లాగ్ ని పెయిడ్ త్రూ ప్రమోట్ చేస్తే ఎంతసేపు ఉంటాడు విజిటర్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఇలాంటి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి, అవన్నీ మనము యాక్చువల్ సెషన్స్ లో డిస్కషన్ చేస్తాం. అండ్ బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్. ఓకే, సో దీనికి అడిషనల్ గా నేను ఏం యాడ్ చేస్తాను అంటే ఏఐ మాడ్యూల్స్ మీకు తెలిసి ఉండాలి. అంటే ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ ఏఐ టూల్స్ ఎలా వాడి మనము ఇంకా త్వరగా ఆప్టిమైజేషన్ లెవెల్ చేస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా కాంటెంట్ అవుట్ రీచ్ ఎలా మనము చేసుకోవాలి, ఎలా చేస్తే యూజర్స్ ఈ కాంటెంట్ కి ఎంగేజ్మెంట్ అంటాం. ఓకే, ఎంగేజ్మెంట్ పెంచుతాము. ఓకే, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? బై యూజింగ్ ఏ టూల్స్. ఇవన్నీ కొంచెము మన మైండ్ ని ఇంకా ఫాస్ట్ గా రన్ చేపిస్తుంది. ఓకే, బై ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ సైకాలజీ ఎవరికి తెలుసు? ఒక్క మార్కెటర్కే తెలుసు, ఏఐకి కాదు. ఎగ్జాంపుల్, రోబో మూవీ ఉంది. రోబోలో కూడా రోబోట్సే కదా ఉండేది. రజనీకాంత్ వెళ్ది, లాస్ట్ ఏమైంది? అంతే. బట్ ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకు ఏఐని అసిస్టెన్స్ గా మనము యూజ్ చేస్తాం యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్. ఓకే, పెయిడ్ వర్సెస్ ఆర్గానిక్, మనము ఈ కాన్సెప్ట్స్ ఎస్టర్డే కూడా డిస్కస్ చేసినాం.
ఇక్కడ క్విక్ గా చెప్తాను చూడండి. పెయిడ్, మనం ఏదైతే పే చేస్తామో అది సెర్చ్ ఇంజన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది డైరెక్ట్ గా కంపెనీకే వెళ్తుంది, వాళ్ళ ప్లాట్ఫామ్ కే మనీ అనేది వెళ్తుంది. ఆర్గానిక్ ఏదైతే మనము పే చెయ్యము, ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా పోస్టింగ్ కావచ్చు, అలాగే యూట్యూబ్ వీడియో పోస్టింగ్ కూడా కావచ్చు. వీడియో మనం పోస్ట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు డబ్బులు అడుగుతారా? అడగరు కదా. అలాగే నార్మల్ గూగుల్లో కూడా మన ట్రాఫిక్ అయితే ఏదైతే వస్తుందో ఆర్గానిక్, దానికి కూడా మనము పే అయితే చెయ్యము. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెయిడ్ వర్సెస్ ఆర్గానిక్. సార్ నేను ఒక్కనే ఆర్గానిక్ లోనే చేస్తా, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందా? 1 డేలో అవ్వదు, 1 మంత్ లో అవ్వదు, 1 ఇయర్ లో కొంచెము ROI అనేది వస్తుంది. అంటే నువ్వు 100 రూపీస్ పెడితే ఒక 50 రూపీస్ వస్తుంది 1 ఇయర్ లో. ఓకే, నెక్స్ట్ ఇయర్ లో 2 ఇయర్స్ లో 100 రూపీస్ పెడితే 100 రూపీస్ వస్తుంది, 100 అంటే 110 రూపీస్ వస్తుంది. 3 ఇయర్స్ లో అది 5 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. 100 రూపీస్ నువ్వు పెట్టావు అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గానిక్ లోనే నీకు 550 టైమ్స్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్గానిక్ మార్కెటింగ్. నేను ఇంతవరకు క్లైమ్ చేసిండే ఏదైతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసినానో, స్టిల్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. ఓన్లీ ఆర్గానిక్. ఏ కూడా వచ్చింది, ఆర్గానిక్ పోయిందా? పోదు. ఓకే, దీనికి మళ్ళీ మనం ఏం చేస్తాము? యాడ్ ఆన్ గా AEO, ఇదే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, దీనికి అడిషనల్ గా ఇంకొకటి ఏం చేస్తాము? GEO, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆర్గానిక్ ఇంకా పవర్ఫుల్ అయ్యింది. దట్ ఈస్ కాల్డ్ AEO, ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. GEO, జనరేటివ్. ఏ టూల్స్ అయితే ఉన్నాయో అదే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే మీరు ఏదైతే చాట్ జీపీటీలో, పర్ప్లెక్సిటీలో దీంట్లో టైప్ చేస్తారో అక్కడ మీకు ఆన్సర్ ఎలా వస్తుంది? దట్ ఈస్ కాల్డ్ GEO, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీరు గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక AI ఓవర్ వ్యూ అని వస్తుంది. అది ఏంటి? ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అలాంటప్పుడు ఆర్గానిక్ ఉందా, పోయిందా? ఎస్, ఎక్కడికే కానీ వెళ్ళదు, ఇంకా పవర్ఫుల్ అవ్వబోతుంది, ఎస్పెషలీ ఆర్గానిక్ ట్రాఫిక్. ఓకే, సో ఇవి చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో AEO, GEO అనేది. ఓకే, నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మనము ఒక్కొక్క ప్లాట్ఫామ్ గురించి ఎలా అయితే మనం డిస్కస్ చేస్తామో అది ఇన్ డెప్త్ మనము వెళ్తాం అన్నట్టు. ఇంకొకటి గూగుల్ యాడ్స్ బేసిక్స్ రిలేటెడ్ మనము తెలుసుకుంటాం అన్నట్టు మన యాక్చువల్ సెషన్స్ లో. డిమాండ్ జెన్ ముందు బిఫోర్ కోవిడ్ గూగుల్ యాడ్స్ కొంచెము డిఫికల్టీ ఉండేది. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ షాపింగ్ క్యాంపెయిన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్ ఇన్స్టాల్స్ కావచ్చు, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ కావచ్చు. ఓకే, అప్పుడు కొంచెము డిఫికల్టీ ఉండేది. ఓకే, చాలా 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 ఆప్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఇంకా చాలా సింప్లిఫై చేస్తున్నారు. సింప్లిఫై ఎలా అయ్యింది? బికాస్ ఆఫ్ AI. ఈ డాష్ బోర్డ్స్ అన్ని చాలా వరకు సింప్లిఫై అయింది, ఎస్పెషల్లీ గూగుల్ యాడ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటా యాడ్స్. మెటా యాడ్స్ ఈ డాష్ బోర్డ్ ఏంటి అని అంటే ఎవ్రీ డే చేంజెస్ వస్తాయి మీకు. మెటా యాడ్స్ డాష్ బోర్డ్ లో ఎవ్రీ డే చేంజెస్ ఉంటాయి. బట్ గూగుల్ యాడ్స్ లో అలా ఉండదు. ఎవ్రీ 10 days 20 days 30 days కి చేంజెస్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక్క చేంజ్ క్వార్టర్లీ వైజ్ ఉంటుంది, తెలుసా? అంత అప్ టు డేట్ ఉండాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్లలో ఎవరైతే మీరు ఓల్డ్ వీడియోస్ అన్ని చూస్తున్నారో అలాంటి సెట్టింగ్స్ అన్ని పోయినాయి, మాక్సిమం వరకు పోయినాయి. ఓకే, సో అంత అప్ టు డేట్ ఉంటాయి ఈ గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ అండ్ ఆల్సో మెటా యాడ్స్ డాష్ బోర్డ్. మీరు అనుకోవచ్చు 10 వీడియోలు చూసేసిన ఐఎమ్ డిజిటల్ మార్కెటర్. రాంగ్. అప్ టు డేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. గూగుల్ యాడ్స్ లో మీరు నా వీడియోస్ కూడా చూడొచ్చు.
SDM క్లాసెస్ లో, సుబ్బు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ లో గూగుల్ యాడ్స్ వీడియోస్ కూడా నేను అప్డేట్ చేసిన. క్లోజ్ టు 40% ఆఫ్ వీడియోస్ అప్డేట్ చేసిన, ఫుల్ వీడియోస్. ఓకే, నేను చేసినప్పుడు GMB యాడ్స్ ఉండేది, గూగుల్ మై బిజినెస్ యాడ్స్. నేను చేసిన 1 వీక్ అంటే దీనిపైన ఒక డెడికేటెడ్ వీడియో చేసిన. నేను చేసిన 1 వీక్ కి ఈ ఆప్షన్ లేదు. మీరు డేట్ కూడా ఉంటుంది అక్కడే. ఓకే, జస్ట్ నేను చేసిన 1 వీక్ కి GMB యాడ్స్ లేదు. GMB బదులు ఏం చేసినారు? P Max. ఈ P Max లోనే GMB యాడ్స్ కూడా ఇంక్లూడ్ చేసినారు. తెలుసా, అంతా అప్ టు డేట్ ఉంటుంది. ఓకే, ఏదో ఒక 2-3 వీడియోస్ చేసిన అని అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు. ఓకే, చెప్తున్నా కదా, మనము ఎప్పుడు అప్ టు డేట్ అయితే ఉండాలి, ఎస్పెషలీ డిజిటల్ మార్కెటర్స్. ఈ P Max లోనే అన్ని ఇంక్లూడ్ చేసినారు. నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద మార్కెటింగ్ అయిపోయేది, ఎస్పెషలీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లో P Max, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్. ద బ్యూటీ ఆఫ్ దీస్ P Max క్యాంపెయిన్స్ మనము యాక్చువల్ గా సెషన్స్ లో అనేది డిస్కషన్ అయితే చేస్తాం, ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతాం. ఓకే, డాష్ బోర్డ్ ఎలా వర్క్ అవుతుంది, ఓకే, అకౌంట్ స్ట్రక్చర్ ఏంటి, క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్స్, కీవర్డ్స్, ఓకే, క్యాంపెయిన్స్ ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఓకే, సర్చ్, డిస్ప్లే, వీడియో, P Max, షాపింగ్. ఓకే, సర్చ్ అంటే ఏంటి, ఓకే, అది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ క్యాప్చరింగ్ యూజర్ ఇంటెంట్. ఓకే, ఎలా వాళ్ళు ప్రాపర్ గా సర్చ్ చేస్తారు. ఇక్కడ మోడర్న్ ఫర్నిచర్ అనేది హై ఇంటెంట్. ఎక్కడ సర్చ్ చేసినారు? గూగుల్లో. ఇది సర్చ్ యాడ్స్ కింద వస్తుంది. ఓకే, హై ఇంటెంట్ అంటే ఈ లీడ్ ఏదైతే వస్తుందో హై క్వాలిటీ ఉంటుంది, అంటే బిజినెస్ ఇచ్చే పర్సన్. అలా అని 100 లీడ్స్ వస్తే 100 పీపుల్ బిజినెస్ ఇవ్వరు. దీంట్లో కాంపిటీటర్స్ ఉంటారు, జంక్ లీడ్స్ ఉంటాయి. జంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ RNR ఉంటుంది, అంటే టైం పాస్ గా కొంచెము చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఓకే, కొన్ని జంక్ ఉంటాయి. మిగతా వాటికి ఇంకా ఫాలో అప్స్ నువ్వు ఎలా చేస్తావు అనే దాన్ని బట్టే నీ కన్వర్షన్ రేటు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ అవన్నీ మనము యాక్చువల్ సెషన్స్ లో అయితే మనము ఇంకా ఎక్కువ చూస్తాం అన్నట్టు. డిస్ప్లే, ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తాను మీకు, ఒక్కొక్కటి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా. డిస్ప్లే అంటే ఏంటి? ఓకే, సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేస్తా. ఏం చేస్తా? క్లిక్బుజ్. ఇది ఒక వెబ్సైట్ అన్నట్టు. క్లిక్బుజ్ నేను ఎప్పుడైతే ఓపెన్ చేసినానో చూడండి, ఇక్కడ నాకు ఒక యాడ్ అయితే వచ్చింది. ఇది యాడ్. ఏం యాడ్? అడోబీ క్రియేటివ్ క్లౌడ్ అన్నట్టు. ఓకే, అడోబీ యాడ్ అయితే ఒకటి వచ్చింది. ఇదేంటి? డిస్ప్లే. అంటే ఈ క్లిక్బుజ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు గూగుల్ తో పార్ట్నర్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ గూగుల్ యాడ్ సెన్స్. గూగుల్ యాడ్ సెన్స్. ఈ గూగుల్ యాడ్ సెన్స్ నుంచి వీళ్ళకి మనీ వెళ్తుంది, క్లిక్బుజ్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నేను ఈ యాడ్ చూసినా కదా, ఈ యాడ్ చూసినందుకు నేను క్లిక్ చేయలేదు, యాడ్ చూసినందుకు కూడా ఈ క్లిక్బుజ్ కి డబ్బులు అయితే వెళ్తుంది. అది 1000 ఇంప్రెషన్స్ కి సమ్ అమౌంట్ వెళ్తుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. ఓకే, అదే ఇప్పుడు నేను US లో ఉన్నాను అనుకుంటే ఈ యాడ్ చూసినాను అని అంటే ఎక్కువ అమౌంట్ అనేది క్లిక్బుజ్ కి వస్తుంది. బికాస్ $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్. అదే ఈ యాడ్ నేను సౌదీ అరేబియాలో, కువైట్ లో చూస్తే అక్కడ 1 dinar ఈజ్ ఈక్వల్ టు 286 కదా, ఆల్మోస్ట్ 300 రూపీస్. ఓకే, అదే ఇప్పుడు నేనేం చేస్తా, దీనిపైన క్లిక్ చేస్తా. చూడండి, దీనిపైన క్లిక్ చేస్తా. ఎస్, అడోబీకి వచ్చేసిన. ఇప్పుడు ఒక క్లిక్ అయితే చేసినా కదా, ఈ క్లిక్ కి ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ వెళ్తుంది. ఎవరికి? క్లిక్బుజ్ కి. బికాస్ నేను క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్ కి అయితే ల్యాండ్ అయితే అయినా. ఇదే డిస్ప్లే. డిస్ప్లే నుంచి నేను వచ్చిన. అదే మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే, యూట్యూబ్ నుంచి వెళ్తే యూట్యూబ్ రెవెన్యూ కూడా ఆ యూట్యూబర్ కి అనేది వెళ్తుంది, సమ్ పర్సంటేజ్. క్లిక్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. ఓకే, అదే ఇప్పుడు షాపింగ్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి? మెన్, నేనేం టైప్ చేస్తున్నా, మెన్ షూస్ అని టైప్ చేస్తా. చూడండి, ఇవన్నీ వచ్చినాయి కదా. స్పాన్సర్డ్ అని వచ్చిందా?
దిస్ ఈజ్ ఎ షాపింగ్. దీనికి ఏం చేస్తాము అని అంటే మర్చెంట్ సెంటర్ కి కనెక్ట్ చేస్తాం ఫ్రమ్ గూగుల్ యాడ్స్. ఓకే, అది గూగుల్ యాడ్స్ పవర్ అన్నట్టు. ఓకే, సో డిస్ప్లే క్యాంపెయిన్ అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్ వాళ్ళు గూగుల్ తో టైఅప్ అవుతారు. ఈ న్యూస్ ఎప్పుడు వచ్చింది అని అంటే నాకు తెలిసి 2005 లో వచ్చింది. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి నేషనలైజ్డ్ పేపర్స్ లో అంతా న్యూస్ వచ్చేసింది. ఏమని వచ్చింది, మీరు గూగుల్ నుంచి మనీ మేకింగ్ చెయ్యొచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఆ కాన్సెప్టే గూగుల్ యాడ్ సెన్స్ అన్నట్టు. అప్పుడు పుట్టిన ఎక్కువ వెబ్సైట్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, ఆఫ్ కోర్స్ క్లిక్బజ్ అనేది చాలా ఓల్డ్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ ఈ రీటార్గెటింగ్ ఎలా చేయొచ్చు, రీమార్కెటింగ్ అంటే ఏంటి, ఎవరో క్వశ్చన్ అడిగినట్టున్నారు. జస్ట్ సెకండ్ చెప్తాను. నేటివ్ యాడ్స్ అదే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు, కొంతమంది నార్మల్ పీపుల్ ఉంటారు కదా. ఓకే, సో నేటివ్ యాడ్స్ అంటే ఏంటి, ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఈ రీటార్గెటింగ్ అంటే ఏంటి, ఓకే, రీమార్కెటింగ్ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఎక్కడైతే క్లిక్బజ్ లో, ఓకే, క్లిక్బజ్ లో నేను క్లిక్ చేసి ఒక వెబ్సైట్ కి వెళ్ళినా. ఎక్కడికి, అడోబీ, ఓకే, క్రియేటివ్ క్లౌడ్, అడోబీ సిసికి వెళ్ళినా. ఇక్కడ ఇప్పుడు నేను అదర్ వెబ్సైట్ కి వెళ్తే, సే ఎగ్జాంపుల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా విజిట్ చేస్తే ఈ అడోబీ యాడ్ వస్తుందో లేదో చూసాం, బికాస్ నేను క్లిక్ చేసిన. ఓకే, చూసాం వాళ్ళు రీమార్కెటింగ్ చేస్తారా లేదా. ఇది అడోబీ క్రియేటివ్ క్లౌడ్ కదా. ఓకే, నేను ఇది క్లోజ్ చేస్తా, ఇది కూడా క్లోజ్ చేస్తా, క్లిక్బజ్ కూడా క్లోజ్ చేస్తా. ఇప్పుడు నేనేం చేస్తా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేస్తా. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇది ఒక న్యూస్ పేపర్ కదా. ఓకే, ఆన్లైన్ న్యూస్ పేపర్. ఇక్కడ అడోబీ క్రియేటివ్ క్లౌడ్ వస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే, ఎందుకు నేను అడోబీ పైన అప్పుడే క్లిక్బజ్ లో నేను క్లిక్ చేసిన. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా వచ్చిందా, ఇక్కడ ఎక్కడే కానీ రాలేదు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియా క్లోజ్ చేసిన. నెక్స్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తా. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమన్నా వస్తుందా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. వచ్చిందా అడోబీ క్రియేటివ్ క్లౌడ్, వచ్చింది కదా. నేనేమో క్లిక్బజ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ లో మళ్ళీ ఎట్లా వచ్చింది, ప్లాట్ఫామ్ చేంజ్ అయింది కదా. దట్ ఈస్ కాల్డ్ రీమార్కెటింగ్. ఒక యూజర్ ఏడికన్నా పోనీ హంటింగ్ అయితే చేస్తుంది. ఎవరు, ఈ అడ్వర్టైజర్ హంటింగ్ చేస్తాడు. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీమార్కెటింగ్ అన్నట్టు. ఓకే, సో దీంట్లో ఇంకా యాడ్ ఫార్మాట్స్ డిఫరెంట్ గా వస్తాయి. వీడియో క్యాంపెయిన్స్ అప్పుడే నేను చెప్పిన కదా, యూట్యూబ్ లో కూడా మన యాడ్స్ అనేది పబ్లిష్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ది మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి దీంట్లో, యూట్యూబ్ లో స్కిపబుల్ ఉంటుంది, నాన్ స్కిపబుల్ ఉంటుంది, బంపర్ ఉంటుంది. బంపర్ అనేది 6 seconds బిలో ఉండాలి. 6 seconds బిలో ఉన్నప్పుడు బంపర్ అన్నట్టు. నాన్ స్కిపబుల్ ఉంటుంది, స్కిపబుల్ ఉంటుంది. ఓకే, ఏదన్నా వీడియో నువ్వు పర్టికులర్ గా ఆ వీడియో గురించి నువ్వు సెర్చ్ చేసినప్పుడు, ఎందుకంటే నువ్వు చాలా ఇంట్రెస్టెడ్ ఉంటావు ఆ వీడియో కోసం, అందుకనే యూట్యూబ్కి వచ్చి పర్టికులర్ గా సెర్చ్ చేస్తావు. అప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా, ఈ అల్గారిథమ్, ఏది యూట్యూబ్ అల్గారిథమ్ నాన్ స్కిపబుల్ ఇస్తుంది. ఎవరైతే నాన్ స్కిపబుల్ ఉంటుందో నాన్ స్కిపబుల్ ఇస్తుంది. ఎందుకంటే నీ ఇంట్రెస్ట్ వచ్చి నువ్వు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నావు కదా. నీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు నాన్ స్కిపబుల్ ఇస్తాను నేను మీకు, బికాస్ యూట్యూబ్ కి రెవెన్యూ రావాలి, అట్ ద సేమ్ టైం నువ్వు చూసే వీడియో వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాన్ స్కిపబుల్. స్కిపబుల్ అనుకోండి, మన బాలయ్య బాబు ట్రైలర్ అయితే వచ్చింది, ఓకే, అఖండ 2. సో స్కిపబుల్ అన్నట్టు, యూట్యూబ్ లో కనబడుతుంది నీకు, బట్ అదే నీకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది, స్కిపబుల్ ఇస్తుంది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చూస్తావు, అది స్కిపబుల్, స్కిప్ చేసుకోపోతూ ఉండు, అంతే, అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఉంటాయండి. ఓకే, షాపింగ్ క్యాంపెయిన్స్ అప్పుడే చూపించిన కదా. ముందు షాపింగ్ క్యాంపెయిన్స్ చాలా అంటే చాలా టఫ్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం చాలా ఈజీ అయితే అయ్యింది షాపింగ్ క్యాంపెయిన్స్. ఓకే, ప్రోడక్ట్ లిస్ట్ చేయటము,
ప్రోడక్ట్ నంబర్స్, ఫీడ్స్ మనము యాడ్ చేయడము విత్ హెల్ప్ ఆఫ్ ఇంకా షాపిఫై ఎగ్జాంపుల్ చెప్తున్నా. అఫ్ కోర్స్ మీరు ఏ ప్లాన్ అయితే తీసుకుంటారో అప్పుడు మీకు షాపిఫై కూడా కవర్ అవుతుంది. ఓకే, ఈ షాపిఫై రిలేటెడ్ డైరెక్ట్ మీరు గూగుల్ యాడ్స్ కి ఇంటర్ఫేస్ కి కనెక్ట్ చేస్తే చాలు, దీంట్లోనే ఆటోమేషన్ అంతా ఉంటుంది, మార్కెటింగ్ ఆటోమేషన్ అంత పవర్ఫుల్ షాపిఫై. ఓకే, యా నెక్స్ట్ యాప్ క్యాంపెయిన్, యాప్ ఇన్స్టాల్స్ ఎలా చేయొచ్చు. ఓకే, ఎలా మనము యూజర్స్ ని అట్రాక్ట్ చేసి ఇన్స్టాలేషన్స్ మనము తెచ్చుకోవచ్చు ఒక యాప్ కి. ఓకే, దానికి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి, ఫార్మాట్స్ ఏంటి. నెక్స్ట్ పీమాక్స్, నేను చెప్పినా కదా రాబోయే కాలంలో గూగుల్ యాడ్స్ కి ఇది ఒక కింగ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు సర్చ్ ఉండే, ఓకే, ఇప్పుడు సర్చ్ తీసేసి సర్చ్ ఉంటుంది అంటే సర్చ్ బదులు పీమాక్స్, పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ మ్యాక్స్ కింగ్ అవబోతుంది. ఎందుకు, సర్చ్ క్యాంపెయిన్ లో కూడా నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు విత్ వన్ క్యాంపెయిన్, యూట్యూబ్ లో కూడా నీ యాడ్స్ వెళ్తాయి విత్ వన్ క్యాంపెయిన్, సేమ్ క్యాంపెయిన్. మ్యాప్ చెప్పిన కదా, గూగుల్ మై బిజినెస్ లో కూడా నీ యాడ్స్ అనేది చూపిస్తుంది. జీమెయిల్ లో కూడా మీకు యాడ్స్ వస్తాయి, అది కూడా మనము పీమాక్స్ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ డిస్కవరీ, మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అని అంటే మీరు ఇమీడియట్ గా గూగుల్కి వెళ్ళండి. ఓకే, గూగుల్ సింబల్ మీకు కనపడుతుంది కదా, గూగుల్ సింబల్ కనపడి మీరు ఆ గూగుల్ సర్చ్ బార్ వస్తుంది కదా, అక్కడ మీకు ఈ డిస్కవరీ యాడ్స్ కూడా మనము చూపించవచ్చు, ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్. క్లియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పీమాక్స్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్. ఓకే, బట్ పీమాక్స్ ఆప్టిమైజేషన్ చేయడానికి ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 45 days మినిమం పడుతుంది. మినిమం 45 days మీరు కాస్ట్ అయితే బేర్ అయితే చేయాల్సి వస్తుంది. ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ ఎక్కువ డిపెండెన్సీ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లోకల్ క్యాంపెయిన్స్, అప్పుడే చూపించిన కదా, నౌ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ పీమాక్స్ క్యాంపెయిన్. ఓకే, చాలా చేంజెస్ అయితే ఉంటాయి, అందుకని అప్ టు డేట్ అవ్వాలి. ఓకే, గూగుల్ మ్యాప్ లో కూడా మన యాడ్స్ అనేది చూపించవచ్చు. ఓకే, స్మార్ట్ క్యాంపెయిన్స్ కూడా అంతే. ఓకే, సో నెక్స్ట్ మనము క్యాంపెయిన్ సెటప్ ఎలా చేయాలి, మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, కీవర్డ్ ప్లానర్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, యాడ్ ఎఫెక్టివ్ ఎలా మనము బ్యూటిఫుల్ గా చేయాలి. ఓకే, ఎంత బ్యూటిఫుల్ గా మనం చేస్తే అంత పీపుల్ క్లిక్ చేస్తారు దీనిపైన, యాడ్ పైన. ఓకే, అంత మనము బ్యూటిఫుల్ గా మనము యాడ్ అయితే కాపీని మనము నోట్ చేయాలి. అందుకనే మనం మైండ్ కి ఈ ఏఐని యాడ్ చేస్తాం, మన యాడ్ కాపీని రాసేటప్పుడు. దీనికే ఏం చేస్తాము అంటే ఎస్ఓపిస్. ఎస్ఓపిస్ అంటే ఏంటి, సిస్టమ్స్ అండ్ ప్రాసెస్. సిస్టమ్స్ అండ్ ప్రాసెస్, దీంట్లో మనము ప్రాంప్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం, చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఈ చెక్ లిస్ట్ ప్రాంప్ట్స్, ఎస్ఓపిస్ ఇవి మీరు ఫాలో అయినారా అని అంటే అన్స్టాపబుల్. ఓకే, అలా ప్రిపేర్ అయి ఉంటుంది మన కాంటెంట్. ఓకే, కోర్స్ కరికులం అన్నట్టు. ఓకే, టార్గెటింగ్ ఎలా చేయాలి, రేడియస్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, రేడియస్ లో డిఫరెంట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, బిడ్డింగ్ అంటే ఏంటి, బడ్జెట్స్ అంటే ఏంటి. మెయిన్ ఎంటైర్ యూట్యూబ్ లో మీరు కావాలంటే ఈ రోజు అంతా ఎత్తుక్కోండి. ఓకే, ఎంటైర్ యూట్యూబ్ లో అందరూ క్యాంపెయిన్స్ గురించే చెప్తారు ఎలా క్రియేట్ చేయాలి అని. బట్ బిడ్డింగ్, బడ్జెట్స్, ఆప్టిమైజేషన్ ఎక్కడే కానీ మీకు ప్రాక్టికల్ గా ఒక్కరు కూడా చూపించారు. ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. ఓకే, మీరు తెలుగు కమ్యూనిటీలో ఎక్కడైనా చూడండి, బిడ్డింగ్, బడ్జెట్స్, ఆప్టిమైజేషన్ ఈ 3 దానిపైన ప్రాక్టికల్ గా ఒక్క వీడియో కూడా ఉండదు. మీకు ఎగ్జాక్ట్ గూగుల్ యాడ్స్ ఉండేది ఈ 3 దానిపైన. క్యాంపెయిన్ క్రియేషన్ 10 years పిల్లోడ్ కూడా చేస్తాడు, బికాస్ ఆల్రెడీ యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. సర్చ్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది వీడియో. బట్ బిడ్డింగ్, బడ్జెట్స్, ఆప్టిమైజేషన్ ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ బిడ్డింగ్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఏంటి, క్వాలిటీ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, A/B టెస్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, నెక్స్ట్ అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఓకే, ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ గా ఉండాలి అని అంటే రిపోర్ట్స్ మనం ఏం యూజ్ చేస్తాము, లుక్కర్ స్టూడియో. ఓకే, లుక్కర్ స్టూడియో యూజ్ చేస్తాం. లుక్కర్ స్టూడియో ఎవరిది,
గూగుల్ది. ఓకే, ప్రీవియస్ గా ఏమనే వాళ్ళు అని అంటే గూగుల్ స్టూడియో. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే లుకర్ స్టూడియో అంటారు. ఈ లుకర్ స్టూడియోకి అనలిటిక్స్ రిపోర్ట్ కనెక్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం GA4 కూడా కనెక్ట్ చేస్తాం. వాట్ మీన్ బై GA4? గూగుల్ అనలిటిక్స్ 4 అన్నట్టు. 4 ఎలా వచ్చింది అని అంటే రీసెంట్ చేంజ్ అన్నట్టు. ముందు ఏమని ఉండే యూనివర్సల్ అనలిటిక్స్. ఓకే, సో యూనివర్సల్ అనలిటిక్స్ ఉంటాయి, ఇప్పుడు GA4 అయ్యింది. ఓకే, సో ఈ రిపోర్టింగ్ స్ట్రక్చర్ కి మనము GA4 కనెక్ట్ చేస్తాము, అలాగే లుకర్ స్టూడియో కనెక్ట్ చేస్తాం. కలర్ఫుల్ గా వస్తాయి అన్నట్టు ఇది రిపోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మన ట్రైనింగ్ లో అయితే చూస్తాం. అంత డీటెయిల్డ్ గా ఉంటుంది మన గూగుల్ యాడ్స్ కోర్స్. నెక్స్ట్ సోషల్ మీడియా. వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా, ఆఫ్ కోర్స్ మనము కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే కనెక్ట్ అయితే చేయొచ్చు. దేనికి? లుకర్ స్టూడియోకి. బికాస్ ఫ్రీ లుకర్ స్టూడియోలో కొంచెం లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. అదే ఇంకా పెయిడ్ రిపోర్టింగ్ టూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, అవి యూజ్ చేస్తే మనకు ఎక్కువ ప్లాట్ఫామ్స్ ని కనెక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో మనము కంపారిజన్ వైజ్ ఎలా చేయొచ్చు. ఓకే, సో ఈ సోషల్ మీడియాలో మెటా. సో ఇప్పుడు అడిషనల్ గా ఇంకోటి థ్రెడ్స్ వచ్చింది. థ్రెడ్స్ లో కూడా యాడ్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు. మెటా, ఎక్స్, ట్విట్టర్, ఓకే, లింక్డ్ఇన్ B2Bకి. ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ B2C కూడా యూజ్ అవుతుంది అండ్ డిపెండ్స్ ఆన్ ద ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు ఎటెక్ ఇండస్ట్రీ అనుకోండి, వర్కింగ్ ప్రొఫెషనల్ ఎక్కడ ఉంటారు? అందరూ ఇక్కడే ఉంటారు. ఓకే, సో నార్మల్ గా యూత్ అన్ని ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలంటే ఇక్కడే ఉంటారు అన్నట్టు. సెలబ్రిటీస్ అంట, పొలిటీషియన్స్ అంట ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. ఓకే, కంపారిజన్ వైజ్ మనము ఎలా మనం చూస్తాము అనే కాన్సెప్ట్స్ మనం చూస్తాం అన్నట్టు. యూట్యూబ్ కూడా సోషల్ మీడియా కాబట్టి. ఓకే, నెక్స్ట్ బ్రాండింగ్. మన ఆప్టిమైజేషన్ లెవెల్కి వెళ్తాం మనం. పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, కీవర్డ్స్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ పేజ్ అనేది వస్తుంది. ఎవరైనా ఫేస్బుక్ సెర్చ్ లో వాళ్ళు సెర్చ్ చేస్తే మన పేజ్ పైకి వస్తుంది. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మన వీడియోస్ పైకి వస్తాయి. ఓకే, ఎట్లా ప్రాపర్ గా మనము సెటప్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాడ్స్. ఓకే, సో ఈ యాడ్స్ వైజ్ వచ్చేటప్పటికి అవేర్నెస్, కన్సిడరేషన్, బ్రాండ్ ఎలా మనము సెటప్ చేసుకోవాలి, రైట్ వేలో పిక్సెల్ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి. ఓకే, అండ్ ఎలాంటి CTAs మనము యూజ్ చేయాలి. కొంతమంది డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసి వాట్సాప్ మెసేజ్ చేసినారు అన్నమాట. ఎవరికి? SDM క్లాసెస్ కి, సో బుడిస్ట్ మార్కెటర్. ఎలా సెటప్ చేసినాము అది యాడ్స్? వాట్సాప్ కి ఎలా డైరెక్ట్ గా వచ్చినారు మీరు? CTAs ఏం పెట్టినాము? CTAs ఈజ్ నథింగ్ బట్ కాల్ టు యాక్షన్స్. ఎలా పెడితే వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ దట్? ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, క్వాలిటీ వైజ్ మెటాలో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? బికాస్ కాస్ట్ పర్ లీడ్. ఓకే, లిటరల్లీ నేను చెప్తున్నా, మేము క్లోజ్ టు ఎంతైతే మేము ఇప్పుడు జనరేట్ చేసినామో మాకు కాస్ట్ ఎంత పడింది అని అంటే 10 రూపీస్ పడింది ఒక్క లీడ్ కి మెటా నుంచి. దీన్ని ఇంకా ఆప్టిమైజేషన్ చేస్తాం. మా గోల్ ఏంటి? దీన్ని 5 రూపీస్ తెస్తాం ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 months లో. 5 రూపీస్. ఇమాజిన్ ఎవరన్నా ఒక లీడ్ రావాలి అని అంటే 5 రూపీసే పడుతుంది. నెక్స్ట్ అలా మేము ఆప్టిమైజేషన్ అయితే చేస్తాం. ఓకే, అలాంటి కాన్సెప్ట్స్ మనము నేర్పిస్తాం అన్నట్టు. ఆప్టిమైజేషన్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లో ఎవరికి కానీ రాదు. ఓకే, కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ కూడా మనము అనలైజ్ అయితే చేస్తాం. ప్రాజెక్ట్ కూడా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఎవరికి చేపిస్తాము అని అంటే క్లయింట్ ప్రాజెక్ట్స్ ఇస్తాం. అడ్వాన్స్ మాడ్యూల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ వైజ్ మేము అలొకేషన్ అయితే చేస్తాం అన్నట్టు. ఓకే, సో ప్రాజెక్ట్స్ వైజ్ అలొకేషన్ అయితే చేస్తాం. నా మన దగ్గర 3 ఇవి ఉన్నాయి అన్నట్టు. 3 ఆఫర్స్ ఉన్నాయి, అంటే 3 ప్లాన్స్. ప్లాన్ నెంబర్ 1 డిజిటల్ లెర్నర్. ఓకే, ఇది మనకు 4 months టైం పడుతుంది. కోర్ మాడ్యూల్స్ అన్ని కవర్ అవుతాయి. నెక్స్ట్ డిజిటల్ అడ్వాన్స్. ఓకే, డిజిటల్ అడ్వాన్స్ 6 months నుంచి 7 months వరకు వెళ్ళొచ్చు. ఓకే, 1 month అటు ఇటు
ఉండొచ్చు. ఎందుకనంటే ఇంకా కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థమవు, ఇంకా కొన్ని డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి, 1-on-1 సపోర్ట్ అడుగుతారు కొంతమంది. సో ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి ఇంకొక 1 month ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ప్రో. ఇది 1 year ఉంటుంది మనకు. ఓకే, సో దీంట్లో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ చేపిస్తాం, దీంట్లో 2 clients ప్రాజెక్ట్స్ చేపిస్తాం. ఎవరైతే డిజిటల్ ప్రో తీసుకుంటారో వాళ్ళకి అడిషనల్ గా జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ స్టార్ మార్కెట్ ఎందుకు అని అంటే మేము చెప్పిన టాస్క్లు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్ గా మీరు ఫినిష్ అయితే చేయాలి. డిజిటల్ లర్నర్ లో ఎస్ మీకు కాన్సెప్ట్స్ అన్ని కోర్ మాడ్యూల్స్ అన్ని కవర్ అవుతాయి, ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఎం ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక అందరికీ ఆఫర్ ఏంటి అని అంటే, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, అఫ్ కోర్స్ వర్కింగ్ ప్రొఫెషనల్ వేరే జాబ్ లో ఉంటారు కాబట్టి, మీరు స్టూడెంట్ కావచ్చు లేదా బిజినెస్ ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటర్న్షిప్. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్ దట్టు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఫర్ 3 months. ఓకే, ఫర్ 3 months ఉంటుంది పెయిడ్ ఇంటర్న్షిప్. కోర్స్ మీకు వెళ్తూనే ఉంటుంది ప్యారలల్ గా, బట్ ఈ ఇంటర్న్షిప్ కూడా మీకు ప్యారలల్ గా వెళ్తుంది. టైమింగ్స్ వచ్చి 9 AM to 3 PM ఉంటుంది పెయిడ్ ఇంటర్న్షిప్. మీకు పే చేస్తారు, మాకు ఆల్రెడీ టైఅప్ ఉంది కంపెనీస్ తో. ఈ టైఅప్ తో మేము మీకు సపరేట్ గా మీరు జాయిన్ అయిన 1 month లోనే, విత్ ఇన్ 1 month లో మేము ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే ఇప్పిస్తాం. ఓకే, పెయిడ్ ఇంటర్న్షిప్ దట్ టు ఇది వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా మీరు ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఇమాజిన్ ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ మీకు సర్టిఫికేట్ వస్తుంది డైరెక్ట్ కంపెనీ నుంచి. ఓకే, మీకు ఎవ్రీ మంత్ బ్యాంక్ లోనే అమౌంట్ సాలరీ క్రెడిట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మా దగ్గర నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది, అలాగే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని కూడా మేము చూపిస్తాం, లింక్స్ కూడా షేర్ చేస్తాం. ఓకే, అలాగే టూల్స్ యాక్సెస్ కూడా ఇస్తాం, దట్టు ప్రీమియం టూల్స్. యాక్చువల్లీ ఇది పెయిడ్ టూల్సే, బట్ మేము ఆల్రెడీ పర్చేస్ చేసేస్తాం కాబట్టి టూల్స్ యాక్సెస్ కూడా ఇస్తాం. అడిషనల్ గా మీకు డొమైన్ ఇస్తాం. ఓకే, ఎందుకు? ప్రాక్టీస్ చేసుకోవడానికి. అలానే నాకు ఈ డొమైన్ కావాలి అనేది ఉండకూడదు. హోస్టింగ్ ఇస్తాం. ఓకే, సో ఇన్ని అడ్వాంటేజెస్ అయితే మా దగ్గర అయితే ఉన్నాయి. అండ్ సెషన్ వచ్చి కంప్లీట్ లైవ్ ఆన్లైన్. ఓకే, ఇద్దరే మీకు టీచ్ చేస్తారు. ఒకటి మై సెల్ఫ్, ఓకే, ఇంకొకటి వన్ ఆఫ్ మై కో-ఫౌండర్ అన్నట్టు ఉపేంద్ర సార్. ఓకే, సరే కూడా 10 years of experience, నాకు కూడా 10 years of experience. ఓకే, కాన్సెప్ట్స్ మేమిద్దరమే టీచ్ చేస్తాం. కంప్లీట్ గా తెలుగులోనే ఉంటుంది, అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూస్ చేస్తాం. ఓకే, అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, అంటే అసిస్టెన్స్. ఓకే, సో జాబ్ పోస్టింగ్ కావచ్చు, అండ్ అలాగే రీసెంట్ గానే కొంతమంది హెచ్ఆర్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయినారు డిఫరెంట్ కంపెనీస్ నుంచి. మీ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ నే మాకు పంపించండి, అక్కడ మళ్ళీ మేము స్క్రీనింగ్ అయితే చేస్తాం, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ పైన డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి. ఓకే, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, అలాగే మీకు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, అంటే మాక్ ఇంటర్వ్యూస్ మేమే కండక్ట్ చేస్తాం. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, దట్ టు ఆన్ వీకెండ్స్. ఓకే, ఇంకొక ఆఫర్ సార్, ఒక 1 week నేను అటెండ్ అవ్వలేను అన్నప్పుడు ఈ రికార్డింగ్స్ కూడా మీకు ఉంటాయి, అలాగే సార్ 1 month నేను అటెండ్ అవ్వలేను, అంత లోపల కోర్స్ అయిపోతుందేమో, పర్లేదు, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ బ్యాచ్ లో కూడా మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. అంటే 1 time మీరు పే చేస్తే మళ్ళీ మీరు ఒక 1 year వరకు రీజాయిన్ అవుతూనే ఉండొచ్చు. మీకు ఉండొచ్చు చాలా కమిట్మెంట్స్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. ఓకే, అంటే ఫ్యామిలీ వైజ్ వన్స్ పే చేస్తారు, మళ్ళీ మీరు అటెండ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మీరు మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ ఇష్యూస్ లో ఉండొచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదంటే
మ్యారేజ్ ఉండొచ్చు, లేదు అని అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉండొచ్చు. ఓకే, లేదు మీరు ఇంకా బ్రేక్ తీసుకోవాలి అనుకుండొచ్చు, సెవరల్ రీజన్స్. లేదా ట్రిప్ పోవాలా అనుకుండొచ్చు. ఓకే, ఇన్ని ఆప్షన్స్ అయితే మేమైతే ప్రొవైడ్ అయితే మీకు చేస్తాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మేమే ఉంటాం దాంట్లో. ఓకే, మళ్ళీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే, మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాలేదా అంటే ఏదైనా ఒక డౌట్ వచ్చింది ప్రాక్టీస్ చేసేటప్పుడు, జస్ట్ స్క్రీన్ షాట్ లేదంటే వాయిస్ మెసేజ్ మీరు గ్రూప్ లో పోస్ట్ చేసినట్టయితే మీకు ఇమ్మీడియట్ రెజల్యూషన్ అయితే దొరుకుతుంది. ఎక్కడే కానీ మీరు స్ట్రక్ అవ్వరు, ఇది మా గ్యారంటీ.